ప్రభుత్వానికి యూనియన్ నేతలు నోటీసులు ఇచ్చారు. ఇటు ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె నిర్వహించారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఆర్టీసీ సమస్యలను పట్టించుకోవడం లేదు అని ఆర్టీసీ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. డిమాండ్స్ తో నెరవేర్చుకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని కూడా వెల్లడించారు. అలాగే తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసింది. ఇటు ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించకపోవడంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. మొత్తం 21 డిమాండ్లతో ప్రభుత్వానికి యూనియన్ నేతలు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మీకు చూపించబోతున్నాము. 21 డిమాండ్లు అయితే ప్రభుత్వానికి యూనియన్ నేతలు నోటీసులు ఇచ్చారు. ఆ స్క్రీన్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన 21 డిమాండ్ల నోటీసులు అయితే 21 డిమాండ్లు ఉన్నాయి దాంట్లో. సో ఫస్ట్ వన్ అనేది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అలాగే ఆర్థికపరమైన అంశాలను అమలు చేస్తూ ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అమలు చేయాలి. 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి. అలాగే కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీని అభివృద్ధి పరిచి ఆధునీకరించాలి. అలాగే సెకండ్ డిమాండ్ సంస్థ అప్పులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి రాయితీలకు సంస్థ అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్లో 3% కేటాయించాలి. మూడోది విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. నాలుగోదైతే యాజమాన్యం వాడుకున్న సిసిఎస్, ఎస్ఆర్బిఎస్ మరియు పిఎఫ్ నిధులను వెంటనే విడుదల చేస్తూ సిసిఎస్లో ఎన్నికలు నిర్వహించి ఆఫీస్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. ఐదోది మహాలక్ష్మి పథకంలో 0 టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డ్ ఇవ్వాలి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఈ స్కీమ్లో జరుగుతున్న సిఎన్టీ కేసులలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. సో మిగతా డిమాండ్లు అయితే మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. 21 డిమాండ్లు. ఆరోది కూడా బ్రెడ్ విన్నర్ మరియు మెడికల్ ఇన్వాలిటేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రతిపాదికను నియమించాలి. ప్రస్తుతం కన్సాలిడేషన్ కింద పనిచేసిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ 30 తేదీ 8/7/2024 ప్రకారం వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలి. ఈ స్కీమ్లో జూనియర్ అసిస్టెంట్ మరియు అటెండర్ వంటి పోస్టులను కూడా ఇవ్వాలి. సో 21 డిమాండ్లు అయితే ఆర్టీసీ సంఘాలు నోటీసులు ఇచ్చారు. సో చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు. कमिटी हमारा मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. हमारा मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. हमारा बस का भैया नहीं चलेगा. बस का भैया नहीं चलेगा. और तो टैक्सन कमिटी हमारा मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. हमारा मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. हमारा बस का भैया नहीं चलेगा. बस का भैया नहीं चलेगा. और तो टैक्सन कमिटी हमारा मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. हमारा मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. हमारा बस का भैया नहीं चलेगा. बस का भैया नहीं चलेगा. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనం బస్ భవన్ దగ్గర ఉన్నాం. ఆర్టీసీ కార్యకర్తలు ఈ రోజు సమ్మెకు నిరసన వ్యక్తం చేస్తూ బస్ భవన్ దగ్గర వాళ్ళు ఏదో లేఖ రాసుకున్నారో వాళ్ళని మాకు సమ్మెకు పర్మిషన్ ఇవ్వండి అంటూ వాళ్ళు లేఖని ఇక్కడ సబ్మిట్ చేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ లోపలికి అలౌ చేయడం లేదు. కేవలం 16 మందిలో మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. లోపల మాట్లాడుతూ ఉన్నారు. అది అయ్యాక వచ్చి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఈ సమ్మెకు మెయిన్ కారణం వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్లు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి పరిష్కరించాలి. అండ్ అలాగే ఈ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రైవేటీకరణ చేయొద్దు, వీటిని గవర్నమెంట్ పరంగానే ఉంచాలి అంటూ వీళ్ళు మెయిన్ గా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు వాళ్ళు రావడం వల్ల డిపోలలో మొత్తం ఈ ప్రైవేటీకరణ అవడం వల్ల మమ్మల్ని పాత ఎవరైతే ఉన్నారో డీజిల్ పాత బస్సులు తోలుతున్నారో వాళ్ళందరినీ సిబ్బందిని బయటకు పంపిస్తూ ఉన్నారు. అండ్ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ డ్రైవర్స్ ని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ బస్సుల్ని పెట్టుకుంటూ మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తా ఉన్నారు. మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వీళ్ళు ఏవైతే డ్రైవర్లు వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు.
ఇది ఇలా సాగుతూ పోతూ ఉంటే కొన్ని రాళ్ళకి మాకు ఈ ఉద్యోగాలు ఉండవు అండ్ మాకు ఎలాంటి లాభాలు రావట్లేదు. అంటే ఏమంటారు, మాకు కావాల్సిన హెల్త్ ఫెసిలిటీస్ కానీ 16 గంటలు డ్యూటీ చేయించుకొని నెక్స్ట్ డే లీవ్ ఇవ్వకపోవడం అండ్ ఏదైనా హెల్త్ సమస్యలు ఉన్నా చూపించుకోవడం మమ్మల్ని సమస్యలు పట్టించుకోవట్లేదు అంటూ చాలా రోజులుగా వీరు నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మేము నిరసన కోసం నిరసన చేయడానికి మాకు పర్మిషన్ కావాలంటూ కూడా వాళ్ళకు లేఖపూర్వకంగా రాసి లోపల తీసుకెళ్లి బస్ భవన్ లో సబ్మిట్ చేయడానికి వెళ్తే వీళ్ళు పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు, మమ్మల్ని రానిట్లేదు అంటూ కార్యకర్తల నాయకులు చెప్తా ఉన్నారు. సో వారి మాటల్లో విని తెలుసుకుందాం, వారి సమస్యలు ఎలా ఉన్నాయి, వాటి పరిష్కారం ఎలా తగ్గుతుంది అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. సార్ ఒక 2 ముక్కలు మాట్లాడండి, లోపల ఏం జరిగింది, ఎలాంటి సమావేశం జరిగింది? ఇవాళ ఎండి గారు లేకపోవడం వల్ల ఈడీఏ గారికి నోటీస్ ఇచ్చినాం. జేఏసీ సభ్యులందరంపై సానుకూలంగా మేము చెప్పాల్సినటువంటి అన్ని అంశాలను కూడా వివరించడం జరిగింది. మా జేఏసీ వెంకన్న మేమంతా కూడా వివరించినాం. తర్వాత వారి స్పందన కూడా చెప్పిండ్రు. మేము కూడా ఎండి గారికి చెప్పి మేము చేసే చర్యలు చేస్తాము, మీరు తొందరపడొద్దు అని చెప్పి మేము ఒకటే చెప్పినాం. 15 రోజులు మాకు సమ్మె డేట్ ఇవ్వడానికి టైం ఉంటుంది. ఆ తర్వాత టోటల్గా 45 రోజులు మాకు ఉంటుంది. అవి అయిపోయే వరకు కూడా మేము తొందరపడం. మేమంతా ప్రజల దగ్గరికి పోతాము, కార్మికుల దగ్గరికి పోతాము, అన్ని జిల్లాలలో కూడా సమావేశాలు పెడతాము. చర్చలు ఎప్పుడు మీరు పిలిచినా మేము సిద్ధంగా ఉంటాం చర్చలకి. మాకు సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమము ముఖ్యము. రెండవది 21 డిమాండ్ మేము ఇచ్చినాం. 21 డిమాండ్ పరిష్కారమే ధ్యేయంగా మేము పనిచేస్తాము. ఇప్పటి వరకు మమ్మల్ని చాలా ఇబ్బంది కష్టాలు పెట్టిండ్రు. యూనియన్లు లేవనే నెపంతో కార్మికుల్ని చాలా రోడ్ల మీద వేసిండ్రు, మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిండ్రు. కాబట్టి అది మంచిది కాదు. యూనియన్లు ఏం పోలేదు, చట్టాలు పోలేదు. చట్టాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. కేవలం మీరు మాత్రమే ప్రభుత్వానికి, గత ప్రభుత్వాన్ని మభ్యపెట్టిండ్రు వీసీ అండ్ ఎండి గారు. ఈ ప్రభుత్వాన్ని కూడా మభ్యపెట్టి ఉండవచ్చు అని చెప్పి మాకు అనుమానం ఉంది. ఏది ఏమైనా నివృత్తి చేయాల్సిన బాధ్యత యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉంది. మన ఈ సమస్యలన్నీ 21 సమస్యలు పరిష్కారం కావాలి. ఒలక్టా బస్సులు రావడం వల్ల కార్మికుల్లో మీరందరూ మీడియా చూస్తూ ఉన్నారు, ఎంత పెద్ద చైతన్యం ఉందో. అంటే ఒక అభద్రతా భావం వచ్చింది. ఎప్పుడు ప్రైవేట్ పరమైతో తెలియని పరిస్థితి వచ్చింది. ఇలా శాంటిటీ లేని సంస్థలు అవి. ఆ సంస్థలకు వాళ్ళు ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆ ఒలక్టా బస్సులకి, అంటే మేము కాలుష్య రహిత బస్సులకి వ్యతిరేకం కాదు, కాలుష్య రహిత బస్సులకి వ్యతిరేకం కాదు. కానీ అవి ఆర్టీసీ కొనాలి, ప్రభుత్వం కొనివ్వాలి, ఆర్టీసీ నడపాలి, డ్రైవర్లు ఆర్టీసీ వాళ్ళే ఉండాలి. గ్యారేజీలు తర్వాత వర్క్షాపులన్నీ మూతపడే పరిస్థితి ఉంది. అటువంటి దారుణ పరిస్థితి కాకూడదు. ఇవాళ రిక్రూట్మెంట్లు లేవు, రిక్రూట్మెంట్లు ఉండాలి. అట్లాగే ఇవాళ మహిళలకి ఉచిత బస్సులు ఇచ్చిండ్రు, వాళ్ళకి సరిపోతలేవు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాలినన్ని బస్సులు వాళ్ళకి ఇవ్వాలి. అవసరమైతే మహిళలకే ప్రత్యేక బస్సులు పెట్టాలి, మగవాళ్ళకు కూడా సీట్లు ఉండే బస్సులు ఇవ్వాలి అని చెప్పినాము. ఇలా టోటల్ కూడా మరి తెలంగాణలో 2500 గ్రామాలకు బస్సు లింకు లేదు. ఆ విధంగా బస్సులు కొని ప్రభుత్వం నడపాలి. లేని పక్షంలో ప్రభుత్వం యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుంది. మాకు సమ్మె చేయాలన్న సోకు లేదు. మా సమస్యల పరిష్కారం కోసమే సమ్మె నోటీస్ ఇచ్చినాము. మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైనా మీరు పిలిస్తే చర్చలకు వస్తాము, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మెయిన్ గా ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం. దాని గురించి ఏం చేస్తారు? ఆర్టీసీ కార్మికులు సమస్యలు ఎదుర్కోలేని రోజంటూ లేదు. సమయానికి బస్సులు వస్తాయని లేదు, ఇస్తారని లేదు. దాదాపుగా 7.5 గంటలు హైదరాబాద్ సిటీలో ఉద్యోగం చేసేది యూనియన్లు తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని అర్ధగంట పెంచేసి 8 గంటలని చెప్పి ఆ 8 గంటలు ఇవాళ 10 గంటలు చేపించే పరిస్థితి. ఇవాళ ఒకవేళ 2 గంటలు 3 గంటలు డిపోలో బస్సులు ఏటిచ్చినా లేకపోతే ఏదైనా కారణంతో